నంద్యాల రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్ బుధవారం పరిశీలించారు. నంద్యాల రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్ బుధవారం పర్యటించారు. అమృత్ భారత్ స్కీమ్లో నంద్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేశారు. గుంటూరు గుంతకల్లు డబ్లింగ్ లైన్, నూతన రైల్వే లైన్, విద్యుదీకరణ పనులు, నల్లమల్ల అడవిలో బొగద నిర్మాణ పనుల పరిశీలన నిమిత్తం ఆయన నంద్యాలకు రావడం జరిగింది. రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి రైల్వే ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. ప్రత్యేక రైల్లో వచ్చిన ఆయన నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. ఆయన వెంట గుంటూరు డివిజన్ రైల్వే మేనేజర్ సుదీష్ణ సేన్తో పాటు పలు విభాగాల సీనియర్ సెక్షన్ అధికారులు ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ నంద్యాలకు రావడంతో ప్రయాణికుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చేందుకు ప్రజా సంఘాల నాయకులు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వారి సమస్యలను వినకుండా అటు నుంచి అటే జీఎం వెళ్లిపోవడంతో ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. మరి ముఖ్యంగా నంద్యాల నుంచి రేణుగుంట వెళ్లే ప్రాంతంలో నంద్యాల పుణ్యక్షేత్రాలకు నిలయము, తర్వాత గండికోట ఒక పర్యావరణ కేంద్రం ఉంది. ప్రొద్దుటూరులో ముఖ్యంగా గోల్డ్ కానీ బట్టలు కానీ బిజినెస్ ఉంది. తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ నుంచి ట్రిపుల్ ఐటీకి వెళ్ళే వాళ్ళు కూడా కడప వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని అవసరాల దృష్ట్యా తిరుమల పవిత్ర దేవస్థానం ఉంది. కడపలో మన మసీదుకు దర్గాకు కూడా ఎక్కువ మంది భక్తులు వెళ్ళే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఏదో ఒక విధంగా దాని యొక్క ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రైన్ బోగీలను కూడా పెంచే అవకాశం ఉంటే ఇంకా పెంచాలని చెప్పేసి ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రైల్వే ఉన్నతాధికారి తూతూ మంత్రంగా వచ్చి వెళ్లిపోయిన విధంగా ఆయన వ్యవహారం ఉందని ఆరోపించారు. ప్రయాణికులు సమస్యలను విన్నవించుకునే అవకాశం ఇవ్వకపోవడంపై పెదవి విరిచారు. కానీ ఆయన వచ్చిన 10 నిమిషాల్లోనే పనులన్నీ పూర్తిగా ముగించుకుపోవడం అనేది కూడా ఇది చాలా విచారకరం. ఎందుకంటే ఈ జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలో అనేక ప్రాంతాల నుంచి రాను పోను ప్రయాణికులు వందలాది వేలాది మంది ఉన్నారు. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆ రైల్వే స్టేషన్లో ఉన్న సబ్జెక్ట్ పైన కానీ అదేవిధంగా ఈ ప్రయాణికులకు ఏ విధంగా అసౌకర్యంగా ఉంది పరిశీలించడం కానీ ఏమాత్రం పరిశీలించడం ఏదో పనులు చూసుకొని పోవడం అనేది కూడా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం, ఉదయం పూట 6 గంటలకు డెమో రైలు నంద్యాల నుండి కర్నూలుకు ఉంది. అదేవిధంగా దానికి టాయిలెట్ కానీ ఏమాత్రం లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.